మన యొక్క ఉనికి తెలవాలంటే మనం కనీసం ఇప్పుడైనా మనం మేలుకొద్దాం. మనకు కావాల్సిన సీట్లను మనం గెలిపించుకోవాలంటే ముందు 12 స్థానాలు మనం గెలిపించుకుంటే రేపొద్దున వాళ్ళకు ఎవరున్నారో వాళ్ళు రిజర్వేషన్ కావాలని వెనకబడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మనం అడగకోవాల్సిన అవసరం లేదు. మనకు ఏది జనబలం ఉంది, వాళ్ళ దగ్గర ధనబలం ఉంది. దాని గురించి వాళ్ళ ఆ ధనబలాన్ని ఆశ చూపెట్టేసి ఉన్న బీసీలను మొత్తం ఎక్కడికెక్కడికి విడగొట్టేసి వాళ్ళ యొక్క ఓటు బ్యాంకుగా వాళ్ళు మార్చుకొని పబ్బం గడుపుకుంటున్నారు. మనం అందరం కలిసిన నాడు మనకు రావాల్సిన చట్టసభలో రావాల్సిన సీట్లు మనం తెప్పించుకున్నప్పుడు వాళ్ళు రిజర్వేషన్ గురించి పాకులాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇది మహబూబ్ నగర్ నుంచి బీసీ సమాజ్ నుంచి ఎవరైనా ఒకరు నిలబడతారని చెప్తున్నారు. అదేవిధంగా మెదక్ నుంచి వచ్చేస్తే మెదక్ నుంచి